హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు హనుమాన్ జయంతి కదా, మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే మేము మార్నింగ్ లేసి పిల్లలందరూ స్నానాలు చేశారు, ఇంట్లో పూజ చేసుకున్నాము. పూజ చేసుకున్న తర్వాత 10:30 కల్లా మేము మా ఇంటి దగ్గరలో ఒక గుడి ఉందండి, దేవి అమ్మవారి గుడి ఉంది. పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చామండి. ఇదిగోనండి ఇదే గుడి, లోపలికి వెళ్దాము. ఇప్పుడు మేమంతా వచ్చాము, మా బావగారు వెనకాల వస్తానన్నారని వెయిట్ చేస్తున్నాం అనమాట. గుడికి వచ్చి ఈలోపు ఒక 10 నిమిషాలు నేను వీడియో తీసుకున్నాను. ఇదిగోనండి విఘ్నేశ్వరుడి విగ్రహం ఇది. పిల్లలు దండం పెట్టుకుంటున్నారు. లోపల పంతులు గారు కూడా ఉన్నారండి. పూజ టైంకి మా బావగారు కూడా వచ్చేసారండి. మేము ఇక్కడ తమలపాకులు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు పెట్టి దండం పెట్టుకున్నామండి. పంతులు గారు కూడా ఉన్నారు, హారతి ఇచ్చారు. హారతి తీసుకున్న తర్వాత మేము ఒకరి తర్వాత ఒకళ్ళు దండం పెట్టుకున్నాం అనమాట, పిల్లలతో సహా. అందరం దండం పెట్టుకున్న తర్వాత కుంకుమ పెట్టుకున్నామండి, బొట్టు పెట్టుకున్నాం. పిల్లలకెట్టి నేను పెట్టుకున్నాను. ఈ గుడి దగ్గరే శివాలయం కూడా ఉందండి, ఒకవైపు సాయిబాబా గుడి కూడా ఉందండి. గుడి అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఇటు సైడ్ వచ్చినప్పుడు ఒకసారి చూసి వెళ్ళండి. ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. జాతర వీడియోలు నా లాంగ్ వీడియోస్లో ఉంటాయండి. ఇక్కడ కోలాటం చేశారంటే చాలా బాగుంటాయి. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు ఆ వీడియోలు నా ఛానల్లో పెట్టాను, మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు ఒకసారి చూడండి. లోపల అమ్మవారి గుడి ఉందండి. ఇదిగోండి విగ్రహం, చాలా బాగుంటారు అమ్మవారు. ఇక్కడ బయట అయితే నవగ్రహాలు ఉన్నాయండి. పూజలు చేసుకునే వాళ్ళు ఇక్కడ పూజ చేసుకుంటారు. అలాగే పక్కన సుబ్రహ్మణ్యం స్వామికి పూజ చేయాలనుకున్న వాళ్ళు ఇలా జంట పాములు ఉన్నాయండి, ఇక్కడ చేసుకుంటారు. పసుపు కుంకుమ వేసి పాలతో అభిషేకాలు అవి చేస్తారనమాట. శివాలయం ఉంది, పక్కన అభిషేకం కూడా చేస్తారు. ఈరోజు శివాలయం ఓపెన్ చేసలేదండి, క్లోజ్ చేసి ఉంది. సోమవారం తీస్తారనుకుంటా మరి. అదే కాంపౌండ్లో అండి సాయిబాబా గుడి కూడా ఉంది. లోపలికి వెళ్ళి మేమంతా దండం పెట్టుకున్నాము. మా వీడియోలు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. జూమ్ చేస్తున్నాను, చాలా బాగా అనిపించింది సాయిబాబా గుడి దగ్గర.